భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్నబోయిన రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ ఆన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని 50 లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. ఆయనతో పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏ ముఠాలో ప్రధానంగా అనేక అవకతవకలకు పాల్పడి డిస్మిస్ కు గురైన ఓ ఉద్యోగి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతి ఆరోపణలతో ఉద్యోగం పోగొట్టుకున్న ఆయన ప్రస్తుతానికి న్యాయవాదిగా అవతారం ఎత్తి మరిన్ని అక్రమ పనులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సంస్థలోని కొందరు ఉద్యోగులను అనుచరులుగా పెట్టుకుని అక్రమాలకు తెరలేపినట్టు పలువురు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ఆధారాలతో రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గా ఉన్నారు, మెయిన్ వర్క్ షాప్ లో ఉన్నారు, హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ లో. ఈ రాజేశ్వరరావు మరికొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా మేము మీ తరఫున చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వాల్వ్ అయిన ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తాను. లంచం ఇచ్చిన అధికారి లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే, ప్రోత్సహించడం నేరమే. సో ఆ భాగస్వాములు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.